ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ఎడపల్లి గ్రామంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కాంప్లెక్స్ ఎరువులను పట్టుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుండి చింతలపూడికి ఎటువంటి బిల్లులు లేని ఎరువులను తరలిస్తున్నారు. అలాగే DAP 2020 1435 రకాల ఎరువుల సంచులపై గ్రోమోర్ అని రాసి ఉందని, వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. అయితే ఇవి నకిలీ ఎరువులా లేక ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రోమోర్ కంపెనీ అవకతవకలకు పాల్పడుతుందా అనే విషయం తేల్చాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై అగ్రికల్చర్ AD సుబ్బారావుతో మా ఏలూరు జిల్లా 6 TV ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. దేశానికి వెన్నెముకైనటువంటి రైతు ఏదైతే పండిస్తున్న పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటకు సంబంధించిన ఎరువులు అయితే కల్తీలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్రమంగా వేరే చోటకి రవాణా అయితే జరుగుతూ ఉంది. పన్నులు అయితే చెల్లించకుండా ఇటువంటి రవాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో ఈరోజు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎరువులను అయితే అగ్రికల్చర్ అధికారులు అయితే అడ్డుకున్నారు. అయితే అసలు దానికి సంబంధించి ఎందుకు అసలు అగ్రికల్చర్ అధికారులు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎరువులు అడ్డుకోవడం జరిగింది, అసలు దానికి పూర్తి సమాచారం ఏంటనేది మనతో పాటు సుబ్బారావు గారు AD గారు మనతో పాటు ఉన్నారు. సుబ్బారావు గారు అని తెలుసుకుందాం. సార్ చెప్పండి సుబ్బారావు గారు, ఈ రోజు మీరు ఎరువుల్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎరువులు అయితే పట్టుకున్నారు. అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇట్లా ఈ రోజే ఉన్నాయా, ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయా, ఇది ఏ తరహాలో ఉందంటారు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యి మేము ఈ రైడ్ చేయడం జరిగింది. ఇది ఒక వ్యాన్లో అంటే అనాథరైజ్డ్ అంటే వాటికి పరిమితులు లేనటువంటి ఎరువుని వాళ్ళు అక్రమంగా సరఫరా చేసుకుంటున్నారు. ఇది మైలవరం నుంచి చింతలపూడి వెళ్తుందని చెప్పారు డ్రైవర్ని అడిగితే. దీన్ని మేము ఎడవల్లి లింగపాలెం మండలంలో పట్టుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి బిల్స్ కానీ వాటికి సంబంధించిన ఇన్వాయిస్ కానీ ఇటువంటి ఏమీ లేవు. దాన్ని మేము నకిలీగా అనుమానించడం జరుగుతుంది. దాని మీద మేము శాంపిల్స్ తీసి ఇమీడియట్గా శాంపిల్స్ ఫర్టిలైజర్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ శాంపుల్ రిజల్ట్ రాగానే అసలు నకిలీయా లేకపోతే స్టాండర్డ్స్ ఉన్నాయా అనేది మేము కన్ఫర్మ్ చేసుకొని తదుపరి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు వీటికి ఎటువంటి పరిమితులు లేవు కాబట్టి దీన్ని సీజ్ చేస్తున్నాము. స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసి 6A కేసు ఫైల్ చేస్తాం. జేసీ గారి కోర్టులో పెట్టడం జరుగుతుంది. అట్లాగే వెహికల్ ఓనర్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ SHO లింగపాలానికి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా సరే రైతుకి నష్టం జరిగే పరిస్థితులు కానీ ఎక్కడైనా కానీ నకిలీ ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎక్కడున్నా ఉక్కుపాదం వేయడం జరుగుతుంది. ఎక్కడా ఉపేక్షించేది లేదు. రైతులకి స్వచ్ఛమైనటువంటి క్వాలిటీ ఎరువులు కానీ పురుగు మందులు విత్తనాలు ఏదైతే ప్రభుత్వ లక్ష్యంగా ఉందో దాన్ని సప్లై చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇప్పుడైతే సీజర్ చేస్తాము. సీజర్ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సరే, ఈ రోజు మీరు పట్టుకున్నటువంటి ఈ సరుకు ఎంత వాల్యూ ఉండొచ్చు? అంటే ఈ రోజే ఇది ఎలా పట్టుకోవడం జరిగిందా, ప్రతిసారి నిత్యం ఇలాగా రవాణా జరుగుతుందని మీకు ఏమన్నా అవగాహన ఏమైనా ఉందంటారా సార్? అది మాకు ఈ రోజే సమాచారం వచ్చిందండి. మరి ఇది ఎలా ఉందనేది మేము దీని మీద ఎంక్వైరీ చేసుకొని ఒక ఫైనల్ కంక్లూడ్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సరుకును మాత్రం స్టాప్ చేసేస్తాము. కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎప్పుడు జరిగినా కానీ ఇమీడియట్గా మేము అలర్ట్గా ఉంటాము. మాకు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మా ఛానల్స్ ద్వారా మేము తెలుసుకుంటాము. ఎక్కడా కూడా నకిలీ అనేది లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఏ రకమైన ఎరువులు అంటారు సార్ అవి? ఇవి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పట్టుకున్న ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అంటాం. వీటిలో DAP ఉంది, 20 ఉంది, 10, 26, 26 ఉంది, 14, 30 ఉంది. సో ఇట్లా కాంప్లెక్స్ ఎరువుల్ని వీళ్ళు తరలిస్తూ ఉన్నారు అక్రమంగా. అయితే ఇది AD గారు అయితే చెప్పినట్లు ఎవరైతే అక్రమంగా ఈ యొక్క నకిలీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎవరైనా సప్లై చేసినట్లు కానీ తెలిస్తే అధికారికంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్ 6 TV ఏలూరు జిల్లా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్